కేంద్రం నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పిలుపు. షాక్లో సీఎం జగన్మోహన్ రెడ్డి. ఏకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పిలుపు వచ్చేసరికి సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాకుండా ఏపీ రాజకీయాలన్నీ కూడా ఒక్కసారిగా షాక్కి గురైపోయాట. మరి దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మాత్రం ఏపీ రాజకీయాల్లో చాలా కీలకంగా మారుతున్నట్లుగా తెలుస్తోంది. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన మాత్రం చాలా మానవతా దృక్పథంతో ఎంతో అద్భుతమైన సేవలు చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి రాజకీయ నాయకుడని చెప్పాలి. ప్రతిపక్ష నాయకుల నుంచి ఎన్ని దాడులు వచ్చినా కానీ, ఎన్ని విమర్శలు వచ్చినా కానీ చాలా ఓపిక సహనంతో ఎదురుపడి నిలబడి మరి ఆయన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే మరి అలాంటి జనసేనని టీడీపీ పార్టీతో కష్ట సమయంలో పొత్తు కలుపుకున్న సంగతి తెలిసిందే కదా. అయితే మరీ ముఖ్యంగా చెప్పాలంటే వైఎస్ సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి పరిపాలన పోవాలంటే ఖచ్చితంగా బీజేపీతో పాటు కూడా పొత్తులు కలపాలని చాలా ట్రై చేశాడు. అయితే ఇదే నేపథ్యంలో ఎన్నోసార్లు ప్రధానమంత్రి మోడీ గారు అలాగే అమిత్ షాతో కూడా చర్చలు జరపగా వారు ఇప్పటివరకు ఆయనకి పిలుపునివ్వలేదని చెప్పాలి. కానీ ఇప్పుడు ఏకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పిలుపు వచ్చిందట. ఇక దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా సంతోషించారట. ఖచ్చితంగా అవినీతి రాజకీయాన్ని తొలగించి అందరికీ మంచి మనసేంటో అలాగే మంచి పరిపాలన అంటే ఏంటో నేను చూపిస్తాను అంటూ చాలా ధైర్యంగా ఉన్నారట. కానీ ఈ విషయాలు తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా తల తిప్పుకున్నాడట. ఎందుకనంటే ఇప్పుడు ఏకంగా టీడీపీ అలాగే జనసేన ఇంకా బీజేపీ 3 పార్టీలు కూడా ఏకమైతే ఇక అంతే సంగతులు అంటూ జగన్మోహన్ రెడ్డి షాక్కి గురైపోతున్నారట. చూడాలి మరి చివరికి ఏం జరుగుతుంది ఏంటి అనేది.